హాయ్ ఫ్రెండ్స్, శుభోదయం. యోగా మన జీవితంలో ఈరోజు ఒక భాగమైంది. ఎందుకంటే యోగా చేసుకుంటే మానసిక ఉల్లాసంతో పాటు ఆరోగ్యం, ఆనందం ఇది ప్రస్తుత కాలంలో చాలా అవసరమైనది. మనం ఎంత బిజీగా ఉన్నా రోజులో ఒక 45 నిమిషాలు ఈ యోగా మనం చేసుకుంటే ఆ రోజంతా చాలా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోగలం. అందుకే నా దైనందిన జీవితంలో యోగాని ఒక భాగం చేసుకున్నాను. అందులో యోగాలో కొన్ని అంశాలు ఈరోజు మీతో చెప్పదలుచుకున్నాను. ముందుగా యోగాలో మనం చేయాల్సింది ఇలా సుఖాసనంలో కూర్చొని గురు మంత్రాన్ని అలాగే శాంతి మంత్రాన్ని జపించాలి. ఓకే, ముందుగా గురు మంత్రం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. తర్వాత శాంతి మంత్రం. ఓం సహనా భవతు సహనౌ భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఇప్పుడు నా పక్కన ఉన్నది నా మనవరాలు భక్తి శ్రీ మెహరా. ఇప్పుడు యోగాలో 3 భాగాలు. అందులో 1 ప్రాణాయామం, 2 యోగాసనాలు, 3 ధ్యానం. ఇప్పుడు ప్రాణాయామంలో ఒక 2 ప్రాణాయామాలు మీకు చేసి చూపిస్తాను, దాన్ని చూడండి. ముందుగా భస్త్రిక ప్రాణాయామం. ఈ ప్రాణాయామంలో మనం ఉచ్ఛ్వాస నిశ్వాసలు దీర్ఘంగా తీసుకొని వదలాలి. అది ఇప్పుడు మనం చేద్దాం. ప్రశాంతంగా కళ్ళు మూసుకుంటూ శ్వాసని గుండెల నిండా తీసుకోవాలి. విడిచిపెట్టాలి. మళ్ళా తీసుకోవాలి. ఇలా 1 నుంచి 3 నిమిషాలు మనం ఈ ప్రాణాయామాన్ని చేసుకోవాలి. దాని తర్వాత కొద్దిగా రిలాక్స్ అయ్యి కపాలభాతి. ఇది చాలా ముఖ్యమైన ప్రాణాయామం. దీనివల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఇప్పుడు మనం కపాలభాతి చేద్దాం. దీన్ని మనం కనీసం 5 మినిట్స్ నుంచి మన టైంని బట్టి 10 నిమిషాల వరకు చేసుకోవచ్చు. ఇప్పుడు కపాలభాతి ప్రాణాయామాన్ని మనం చేద్దాం. ఇలా నెమ్మదిగా కపాలభాతి ప్రాణాయామం చేస్తూ దాన్ని అలవాటైన తర్వాత మనం స్పీడ్గా చేసుకోవచ్చు. ఇది మనం ఒక్కొక్క స్టెప్లో సుమారు 50 నుంచి 100 వరకు లేదా 100 నుంచి 150 వరకు అలా పెంచుకుంటూ
ఈ కపాలభాతి ప్రాణాయామాన్ని 10 నుంచి 15 నిమిషాల వరకు చేసుకోవచ్చు. ఇది ఆరోగ్యానికి చాలా చాలా ప్రధానమైనదని గురువులు చెప్పిన విషయం. కాబట్టి యోగాలో ఈరోజు ఈ 2 ప్రాణాయామాల్ని మీకు తెలియజేశాను. అలాగే చివరిలో మనం ఇప్పుడు కూడా ధ్యానం కూడా చేయాలి యోగాలో. అది కూడా తర్వాతి ఎపిసోడ్స్లో చెప్పడం జరుగుతుంది. అందరికీ నమస్కారం.